అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి, నా ప్రేమ కదా అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ సక్సెస్ ఆ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి, ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీ శేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి. నేనైతే పర్సనల్లీ నాకు చాలా 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 ఈ సినిమాకి ఎంతో అంత ఉపయోగపడ్డారు. వంశీ శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రివార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా సంతోషంగా ఉన్నాయండి. అది చాలు, మా మనసులు మళ్ళీ దోచేసుకున్నారు ఆ ఒక్క మాటతో. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే కంటే ముందు మా ఫోటోగ్రఫర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ ఐదుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సత్య గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. కార్తిక్ గారిని కూడా, రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు అందరూ కూడా ఇక్కడే స్టేజ్ మీద ఉండాలండి. ఇప్పుడు ఒక్కసారి బన్నీ వాస్ గారిని పలకరించేద్దాం, ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. వాస్ గారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మేమందరం ఆడియన్స్ గా థియేటర్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. యాజ్ ప్రొడ్యూసర్ గా మీరు చూసినప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ లవ్ స్టోరీలో చూసాం, అండ్ ఇప్పుడు తండేల్లో మీ ఫీలింగ్స్ మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? ఏం లేదండి, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు వాళ్ళ కెమిస్ట్రీ అయితే లవ్ స్టోరీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో ద బెస్ట్ పేర్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నారంటే అలాగా స్క్రీన్ అలా లాక్ చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసి ఇంత హిట్ పేరు ఈ మధ్యలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా కిడోస్. అండ్ ఇంకొకటండి, అటు గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారనమాట. అర్థమైపోయింది, ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేస్తారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు, చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కాదు, కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది, కానీ వారితో ఉంటుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్.